వర్షం వచ్చింగ్ చలి బెట్టింగ్స్ నాకు వణికింగ్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ గుడ్ క్లైమాక్స్ ఎంజాయ్ లైఫ్ పండగ. ఇలాంటి క్లైమేట్లో ఇంటి దగ్గరే ఆడుకుంటూ తిరుక్కుంటూ ఉండడం కంటే ఎటైనా వెళ్తే బెటర్ అనిపించింది. సో దగ్గరలో వాటర్ ఫాల్స్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అండ్ యా, వెళ్తున్నాను. చూసినంత సీరియస్గా మాత్రం ఉండదు, కలర్ఫుల్గానే ఉంటుంది, చూసేయండి. ఇంట్లోకి వెళ్ళి అయితే బయటపడ్డా. ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బస్సో బైకో తెలీదు, బైక్ అనుకుంటున్నాం కానీ ఏమవుతుందో ఆడ పోయినాక ఏదో ఎట్లా పోవాలో డిసైడ్ అయ్యి ఆటో కోసం వెయిటింగ్. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ని మీట్ అవ్వడానికి వచ్చినాం. ఇరా రెడీయా? దాదా పోదాం తొందర. చాలా కష్టాలు పడ్డ తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఇప్పుడు వర్షం పడుతుంది, ఏం చేయాలి? కానీ ఏదేమైనా పోడేదా. మీటింగ్ సెకండ్ పర్సన్ ఉరుకురా, ఆటో ఆగింది. టిఫిన్ కా బస్సు కోసం వెయిటింగ్ బస్ స్టాండ్లో. మావాడేమో ఇంకా రాలే. ఎట్లయినా బస్సు కూడా ఇంకా రాలే అనుకో, అది వేరే విషయం. మనూరు బస్ ఎక్కండి అంటే ఖమ్మం బస్ ఎక్కిళ్ళు వాళ్ళు. ఎంతసేపే లాస్ట్ టైంకి బస్ ఏమో మా వాళ్ళు వేరే బస్ ఖమ్మం బస్ ఎక్కి మనుగురు అంటారు. ఇందాక ఖమ్మం బస్ ఎక్కినాం రా. ఏ బస్ ఎక్కినావురా ఇందాక? ఎటు పోవాలరా మనం? అరే ఏ బస్ ఎక్కినాం, ఎటు పోవాలా చెప్పుతాడు? పట్టుకపోయింది వీడే పట్టుకపోయింది. ఏదో సైడ్కి బోర్డు చూసి చెప్పు, ఎంత క్లియర్గా ఉంటే సైడ్కి బోర్డు చూసి నేను చెప్పినా, నేను వీడిని నమ్మినా. ఏంది మళ్ళీ దిగినాం బస్సు సీట్లు ఆపుకొని. నేను అదే అంటున్నా. బస్లో ఉన్నాం 2 hours. బస్సు దిగుడుతోటే ఫుల్ వర్షంలో పోతున్నాం. ఇక పులులు ఉంటాయి అటు. ఇక్కడ పోతున్నాం వాటర్ ఫాల్స్కి, చూద్దాం ఎట్లుంటాం. గావర్ కండి ఇవి కాదు వాటర్ ఫాల్స్, పెద్దవి ఉన్నాయి. అరే చరిత్ అజ్జిల వాసన వచ్చిందిరా. అక్కడ ఉన్నాయి వాటర్ ఫాల్. అది బాగుందిగా, 2 ఉన్నాయి ఇక్కడ. స్నాప్ పెట్టుకోవడానికి కష్టాలు. ఏం చేసినవరా? రీల్ వేస్తున్నాను. పెద్దలాగా వెన్నెల. ఇగో వెన్నెల. లెట్స్ ఎక్స్ప్లోర్ వెన్నెల వాటర్ ఫాల్. ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? స్నాప్ వచ్చిందా? ఉషా ఇప్పుడు నా పిల్లరా వెన్నెల.
వాడు వచ్చి వాటర్ ఫాల్స్ కాకుండా పైకి వచ్చేసినాం. వాళ్ళు కొంచెం రిస్కీ అనమాట. పైకి వచ్చేసిండు. జాగ్రత్త ఎక్కాలి. చిన్నపిల్లలు కూడా ఎక్కిండు. చిన్నపిల్లలు ఎందుకో మరి పైకి ఎక్కిండు. ఇగో వచ్చేసిన స్పాట్ వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి పడ్డాను. ఇదే ప్లేస్ వాటర్ ఫాల్స్ పడేది. కానీ ఇంకొంచెం పైన ఏదో వాటర్ వస్తున్నాయి, అటు పోతున్నాం. ప్లీజ్ మామూలు లేదు. వీడియో తీస్తున్నా. అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ఫోటోలు దిగి ఛార్జింగ్ అయిపోయింది. ఆ ఫోన్లోనే చూస్తాను నేను. ఇప్పుడు ఎట్టిపోతే మాకు తెలీదు. ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి, ఎక్కడైనా తెలీదు. మేమైతే పోతుంది. అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా తినేసి బస్ ఎక్కాలి. వచ్చిన వాళ్ళే కానీ ఇప్పుడు ఎడిపోదాం అండి. నా ఫోన్ స్విచ్ ఆన్ అయితే ఏమైందో ఏమో. ఫోన్ ఆడ పడేసి వచ్చేసిన. 4 పీస్ మండి బై సింగిల్ పర్సన్. వీళ్ళు కూడా తిన్నాలే కానీ లాస్ట్ వరకు తిన్నాను. అది బ్యాటింగ్ కాదు, అయ్యో మేమే దూరం అంటే మాకన్నా. తిండి అయిపోయింది ఫైనల్లీ. ఫోన్ నాది ఆన్ అయింది. మస్తు టెన్షన్ పడ్డాం. ఫోన్ అయితే ఏడపాడవుతుంది అని. ఫోన్ ఆన్ అయింది. ఇప్పుడు బస్ స్టాండ్కి వచ్చి బస్సులు వస్తలేదు, మస్తు జనాలు ఉన్నారు. అయిపోయింది మొత్తం ట్రిప్ అయిపోయింది. చాలా కష్టాలు సుఖాలు. విష్ణు జలకుడు అన్ని మొత్తం 9 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ గైస్. 9 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అది వేరే విషయం అనుకోండి. నీ అకౌంట్లే గారా అవి. బాగా చరిత్ర రోడ్డు మధ్యలో దిగిపోతాడు బస్లా. చరిత్ర రైట్ రా. How was the experience? It was a wonderful experience. తెలుగులాడు. ట్రిప్ అయిపోయింది, అంత అయిపోయింది. పోవాలి అయితే చాయ్ తాగి పోదామని చూస్తున్నాం.